మిత్రులారా, నాలాంటి చిన్న క్రియేటర్స్ కి మీరిచ్చే ఒక చిన్న లైక్, మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కొండంత అండనిస్తాయి. అందుకే మన సత్య స్టోరీస్ ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పచ్చని పొలాలు, గలగలపారే ఏరు, కోడికూతలతో మేల్కొనే ఒక అందమైన పల్లెటూరు కృష్ణాపురం. ఆ ఊరిలో మాధవుడనే రైతు ఉండేవాడు. తన 2 ఎకరాల పొలమే ప్రపంచంగా బ్రతికేవాడు మాధవుడు. తనకి తన ఊరు మట్టి అన్నా, తన తాతలు భద్రపరిచిన పాత విత్తనాలన్నా ప్రాణం. అతనికి తోడుగా తన భార్య సుమతి ఇంటిని, పొలాన్ని తన తెలివితేటలతో చక్కబెడుతూ ఉంటుంది. సుమతి, చూస్తుంటే ఏడాది వర్షాలు కష్టమే అనిపిస్తుంది. ఊరంతా గజపతి తెచ్చిన కొత్త విత్తనాల వెంట వెళ్తున్నారు. మన దగ్గర ఉన్న ఈ పాత గింజలు ఎండల్ని తట్టుకుంటాయంటావా అంటాడు మాధవుడు. ఏమండి, మేఘం వైపు చూసి భయపడకండి. మన మట్టిని నమ్మండి. కొత్త విత్తనాలు మెరిసిపోవచ్చు, కానీ ఈ మట్టిని మీద మమకారం ఈ పాత విత్తనాలకే ఉంటుంది. ఈ మట్టికి, వాతావరణానికి ఎన్నో ఏళ్ల నుంచి మన పాత విత్తనాలు అలవాటు పడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మొలకెత్తే తీరుతాయి. మీరు అధైర్యపడకండి అని బదులిస్తుంది సుమతి. అప్పుడే ఊరు రచ్చబండ దగ్గరికి గజపతి తన జీపులో హారన్ కొడుతూ వచ్చాడు. గజపతి ఒక తెలివైన వ్యాపారి. రైతులకు లేనిపోని ఆశలు చూపి తన విత్తనాలు అమ్మడమే అతని పని. రైతు సోదరులారా, వినండి. మీరు ఇంకా ఆ పాతకాలం గింజలతో కుస్తీ పడుతున్నారా? ఇవి చూడండి, అమెరికా నుండి తెప్పించిన హైబ్రిడ్ విత్తనాలు. వీటికి నీళ్లు అక్కర్లేదు, ఎరువులు అక్కర్లేదు. నెల తిరగకుండానే మీ ఇల్లు నోట్ల కట్టలతో నిండిపోతుందని రైతుల్ని మోసం చేసి తన విత్తనాలను అమ్ముకుంటాడు. అక్కడే ఉన్న మాధవుడు గజపతితో ఇలా అంటాడు. అయ్యా గజపతి గారు, మీరు తెచ్చిన ఈ కొత్త విత్తనాలు మన మట్టిలో మొలకెత్తుతాయా? మన దశలే వర్షపాతం తక్కువ గల ప్రాంతం అని అడుగుతాడు. అప్పుడు గజపతి, మాధవ, నువ్వు కొంటే కొను, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఊరు జనాన్ని చెడగొట్టుకో అని చెప్తాడు. ఊరు ప్రజలంతా గజపతి చెప్పిన మాయమాటలు విని అప్పులు చేసి మరీ తన దగ్గర విత్తనాలు కొంటారు. మాధవుడు ఇంటి దగ్గర దిగులుగా కూర్చొని ఇలా అంటాడు. సుమతి, ఊరంతా గజపతి దగ్గర అప్పులు చేసి మరీ కొత్త విత్తనాలు కొన్నారు. నేను ఒక్కడనే పాత విత్తనాలు వేస్తే పిచ్చోడ్లా చూస్తారు అని దిగులుగా అంటాడు. అంతలో తాతయ్య వచ్చి, మాధవ, విత్తనం అంటే కేవలం గింజ కాదురా, అది మన చరిత్ర. గజపతి ఇచ్చేవి కొత్త విత్తనాలు. అవి ఎలా ఉంటాయో, ఎలా పండుతాయో కూడా మనకు తెలియదు. వాటి నుండి వచ్చే పంట నుండి మళ్ళీ విత్తనాలు వస్తాయో రావో కూడా మనకు తెలియదు. ప్రతి ఏటా వాడి కాళ్ళ దగ్గర పడి ఉండాలి. నువ్వు మాత్రం నీ దారి వదలొద్దు, పాత విత్తనాలనే వెయ్యు అని చెప్తాడు. సుమతి కూడా తాతయ్య చెప్పిందే విని పొలంలో పాత విత్తనాలే వెయ్యండి అని చెప్తుంది. మర్నాడు సుమతి, మాధవుడు ఇద్దరూ వాళ్ళ దగ్గర ఉన్న పాత విత్తనాలని పొలంలో చల్లుతారు. వాళ్ళు పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తూ వాటికి చక్కగా జాగ్రత్తగా సంరక్షణ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన ఊరు జనం నవ్వుతారు. మాధవ, నువ్వు ఇంకా ఆ పాతకాలంలోనే ఉంటే ఎలా అయ్యా అని ఎగతాళి చేస్తారు. మాధవుడు అవేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. కాలం గడిచింది. ఆకాశం మొహం చాటేసింది. కరువు కోరలు చాచింది. ఊరు చెరువులు ఎండిపోయి భూమి బీటలు వారింది. గజపతి విత్తనాలు వేసిన పొలాలన్నీ మొలక దశలోనే మాడిపోయి ఎడారిలా మారిపోయాయి. రైతులు ఏడవడం మొదలుపెట్టారు. గజపతిని నిలదీశారు. అయ్యా గజపతి గారు, మీరు చెప్పినట్లే కొత్త విత్తనాలే వేశాం, అయినా మా పొలాలు ఎందుకు మాడిపోయాయి అని అడుగుతారు. గజపతి తన తప్పును సమర్థించుకుంటూ, వర్షాలు పడకపోతే అది నా తప్ప, మీరు ఖరీదైన ఎరువులు వేసుంటే బతుకుండేవేమో కదా అని సమర్థించుకుంటాడు. రైతులంతా నిరాశతో ఉండగా మరోవైపు మాత్రం మాధవుడి పొలం పచ్చగా పండుతుంది. తక్కువ నీటితోనే ఆ పాత విత్తనాలు వేపుగా పెరిగి పచ్చగా ఊగుతున్నాయి. ఇది చూసి ఓర్వలేకపోయిన గజపతి రాత్రికి రాత్రి తన మనుషులు పంపి పంటను నాశనం చేయమని చెప్తాడు. సుమతి చాలా తెలివైనది. అది గమనించి తన దగ్గర ఉన్న కుక్కల్ని వాళ్ళ మీదకి ఉసుగొలుపుతుంది. వాళ్ళు పారిపోతారు. ఊరు జనాలందరూ కూడా లేచి వస్తారు.
సుమతి ఆవేశంగా, చూసారా గ్రామస్తులారా, విత్తనం అమ్మిన వాడే విషం చల్లడానికి వచ్చాడు. వాడిచ్చింది పంట కాదు, మనల్ని అప్పుల్లో ముంచే ఉచ్చు. మా పొలంలో పంట పండిందంటే అది విత్తనం గొప్పతనం, మట్టి మీద మాకున్న నమ్మకం అని జనాల కళ్ళు తెరిపించింది. జనాలందరూ గజపతి మీద తిరగబడ్డారు. గజపతి అవమానంతో ఊరు వదిలి వెళ్ళిపోతాడు. మాధవ్ మాత్రం ఊరు జనాలందరికీ తన దగ్గర ఉన్న పాత విత్తనాలను పంచుతాడు. మరుసటి ఏడాది ఊరంతా మాధవుడు ఇచ్చిన అక్షయ విత్తనాలే వేశారు. కృష్ణాపురం మళ్ళీ పచ్చని కాంతులతో వెలిగిపోయింది. మాధవుడు, సుమతి కలిసి ఒక విత్తన భాండాగారాన్ని నిర్మించి పల్లెటూరు గౌరవాన్ని నిలబెట్టారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త కథతో కలుద్దాం.